యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి నడిపించి పోషించి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైండును, నా బాహుబలము అతన్ని బలపరచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎప్పుడు కూడా ఆయన చెయ్యి మన మీద తోడుగా ఉంటుంది ఉంచుతాను అని అంటున్నాడండి. అంతే కదండి, నా బాహుబలము అతన్ని బలపరుస్తాడు. ఆయన బలము ఆయనకు తోడుగా ఉంటుంది, తోడుగా వెళ్తాను, ఎక్కడ ఉన్నా సరే ఆయన్ని కాపాడుకుంటూ ఉంటాను అని దేవుడు ఇందులో ప్రామిస్ చేస్తున్నాడండి. ఎప్పుడు కూడా నేను నీకు తోడుగానే ఉంటాను, నేను విడిచిపెట్టను, నేను ఎడబాయను అని ఇలాంటి ఆదరణకరమైన మాటలతో దేవుడు మనకి దినదినము కూడా వాగ్దానాన్ని ఇస్తున్నాడండి. మరి రేయి మొదటి జామున లేచి వాగ్దానం బైబిల్ భాగాలు చదువుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు ఎంతో మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మరి ఈ దినమంతా చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే మరి నీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మరి అంతే కదండి, వాగ్దానం అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయాలండి. ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళు అంటే, నీకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా సరే మరి చదివిన వారు దీవించబడతారు, పంపిన వారు ఆశీర్వదింపబడతారు. మరి ఒక్కసారి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇవ్వబడితే అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా మరి ఆయన కృప ఎప్పుడు కూడా మీ పట్ల విస్తరిస్తూనే ఉంటుంది. మరి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే మీకు ఎంతో మేలుకరంగా ఉంటుంది అన్నమాట. మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు తోడుగా ఉంటారు ఆయన. మరి ఆయన మరి ఆయన చెయ్యి ఎప్పుడు నీ మీద, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ఉండాలి అని అనుకుంటే నువ్వు కూడా ఎడతెగకుండా ప్రార్థన చేయాలి, బైబిల్ భాగాలు చదువుకుంటూ ఉండాలి. దినమంతా ఆ రీతిగా నువ్వు చేసినట్లయితే నీకు ఎంతో మేలుకరంగా లాభకరంగా ఉంటుందన్నమాట. ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్.